అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. రాజీవ్ యువ వికాసం కోసం ఎవరైతే అప్లై చేశారో వారికైతే ఖచ్చితంగా సిబిల్ అనేది తప్పనిసరి అయింది. దాని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు రాజీవ్ యువ వికాసం అప్లికేషన్ ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చారో ఎవరికి ఆ లోన్ అనేది వస్తుంది, ఎవరికి రాదు, దాని గురించి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. రాజీవ్ యువ వికాస్ పథకం ఎవరైతే అప్లై చేసుకున్నారో ఈ పథకం ద్వారా రుణం పొందాలంటే సిబిల్ స్కోర్ తప్పనిసరి అయితే కానుంది. తక్కువ సిబిల్ స్కోరు, గత రుణాలు ఏమన్నా బాకీ పెండింగ్లో ఉన్నా, అంటే కట్టలేకపోయి ఈఎంఐలు ఏమన్నా అలాంటివి ఉంటే కట్టలేకపోయిన వారికి అయితే వాళ్ళ దరఖాస్తు అయితే తిరస్కరణ గురయ్యే ఛాన్స్ అయితే ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. ఇప్పటి వరకు పథకానికి మొత్తం 16 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినాయి. దీనికి సంబంధించి మండల స్థాయిలో పరిశీలన కూడా పూర్తయింది. తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రేవంత్ సర్కార్ రాజీవ్ యువ వికాస్ పథకం అయితే అమలు చేస్తున్న సంగతి అందరూ తెలుసు. ఈ పథకం ద్వారా సొంత వ్యాపారం చేయాలనుకునే యువతకు ఆర్థిక సహాయం చేయనున్నారు. 50,000 నుంచి మొదలుకొని 4 లక్షల వరకు అయితే సబ్సిడీతో కూడిన రుణాలు అయితే బ్యాంకులు మంజూరు చేయనున్నాయి. అయితే ఈ రుణాలన్నీ కూడా అర్హులైన ఎవరైతే ఉంటారో వారికి జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా లబ్ధిదారులకు ఈ రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఏడాది సుమారుగా 5 లక్షల మందికి ఈ పథకం ద్వారా రుణాలు ఇవ్వాలని అయితే అనుకుంటుంది. అయితే రాజీవ్ యువ వికాసానికి మెయిన్గా అయితే లోన్ రావడానికి సిబిల్ స్కోర్ అయితే కీలకంగా మారనుంది. ఈ పథకానికి ఎవరైతే అప్లై చేసుకున్నారో లబ్ధిదారులో తక్కువ సిబిల్ స్కోర్ ఉన్న దరఖాస్తులు ఏవైతే ఉంటాయో, అంటే బిలో 700 ఉన్న సిబిల్ స్కోర్ ఎవరైతే ఉంటుందో వారికి అయితే ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించి లోన్ అయితే రిజెక్ట్ అవుతుంది. అయితే గతంలో వ్యవసాయ రుణాలు, అంటే హోమ్ లోన్స్, అలాగే వెహికల్ లోన్స్, అలాగే పర్సనల్ లోన్స్ ఎవరైతే తీసుకొని చెల్లించకుండా వాటిని అలాగే అంటే ఈఎంఐలు పెండింగ్లో ఉన్నాయో వారి దరఖాస్తులు అయితే ఖచ్చితంగా పరిగణలోకి అయితే తీసుకోరు, అంటే వారి దరఖాస్తులు అనేది యాక్సెప్ట్ చేయరు. రుణాలు వడ్డీ చెల్లించకుండా డిఫాల్టర్ ఎవరైతే ఉంటారో, అంటే ఈఎంఐలు అలాంటి పెండింగ్లో ఉండి అలాగే పే చేయకుండా ఎవరైతే డిఫాల్టర్ ఉన్నారో వారిని అయితే తక్కువ సిబిల్ స్కోర్ ఉన్న వారిని అయితే తక్కువ సిబిల్ స్కోర్ ఉన్న వారిని అందరినీ తీసేస్తే మొత్తం యువ వికాస్ అప్లై చేసుకున్న వారిలో 60% మంది మాత్రమే అర్హత అయితే సాధిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ పథకం కోసం ఖచ్చితంగా ప్రతి దరఖాస్తుదారుది సిబిల్ స్కోర్ అయితే తనిఖీ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సిబిల్ స్కోర్ చెక్ చేయడానికి 100 నుంచి 200 రూపాయలు వసూలు చేయాలని బ్యాంకులు అయితే నిర్ణయించినాయి. ఈ విషయాన్ని బ్యాంక్ అధికారులకు ప్రభుత్వం ఇప్పటికే తెలియజేసింది. కాకపోతే 16 లక్షల పైగా దరఖాస్తులు అంటే 16 లక్షల దరఖాస్తులు అంటే ఒక్కో దరఖాస్తుకు 100 రూపాయలు వసూలు చేసిన బ్యాంకులకు మినిమం ఒక 16 కోట్ల ఆదాయం వస్తుంది. అయితే బ్యాంకులు ఈ ఫీజును ఖచ్చితంగా వసూలు చేయాలని చూస్తున్నాయి. అయితే గవర్నమెంట్ అయితే దీనికి సంబంధించి ఈ సిబిల్ స్కోర్ తనిఖీ ఫీజును మినహాయింపాలని ప్రభుత్వం అయితే బ్యాంకులను కోరుతుంది. ఇప్పటికైతే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 16,25,441 దరఖాస్తులు వచ్చినాయి. వీటిలో అయితే అత్యధికంగా బీసీల నుంచి వచ్చినాయి 5,35,666, ఎస్సీల నుండి 2,95,908, ఎస్టీల నుండి 1,39,112, ఈబీసీల నుండి 23,269 మంది, మైనారిటీ నుండి 107,681, క్రిస్టియన్ మైనారిటీల నుండి 2,689 దరఖాస్తులు వచ్చినాయని చెప్పారు. అయితే ఇప్పటివరకు అయితే మండల స్థాయి అధికారులు మొత్తం 70% దరఖాస్తులను అయితే పరిశీలించారు. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత బ్యాంక్ అధికారులు వాటిని పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తారు. అర్హుల జాబితా ఈ నెల చివరి నాటి వరకల్లా మండల అధికారులు కలెక్టర్కి అయితే పంపిస్తారు. అనంతరం తుది జాబితాను జూన్ 2న అయితే ప్రకటిస్తారు. ఎవరైతే అర్హులు ఉంటారో జూన్ 2న వాళ్ళ జాబితా అయితే వస్తుంది. ఆ తర్వాత వారికి లోన్ అనేది విడతల వారీగా వాళ్ళ బ్యాంకు అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. ఎవరెవరు ఏదైతే ఆ వ్యాపారం కోసం పెట్టారో వాటికి సంబంధించి విడతల వారీగా అయితే అమౌంట్ అనేది వారి ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం చెప్తుంది. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.